యుద్ధం డే 2 కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ గాంధీ ఆరోపిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ పేరుతో ప్రజల్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలని గాంధీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్ర వాళ్లకు ముల్లుగుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్ అన్నారని, తెలంగాణ ఇతరుల మద్దతుతోనే హైదరాబాద్ లో బీఆర్ఎస్ గెలిచింది అంటున్నారు గాంధీ. కౌశిక్ రెడ్డి ఆంధ్ర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు గాంధీ. ఆంధ్ర వాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్న పంటితో తీస్తా అనే స్వభావానికి వచ్చి జిహెచ్ఎంసీ పరిధిలోనూ ఓడిపోయే మూమెంట్లో కూడా హైదరాబాద్లో 29 రాష్ట్రాల ప్రజానికం ఉన్నప్పుడు అన్ని సీట్లు కూడా గెలిచాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ 29 రాష్ట్రాల ప్రజానికం ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయిన ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి ఒక చీటర్ బ్రోకరు పార్టీలో చేరి మమ్మల్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితిలో మా సహచర శాసనసభ్యులు కానీ మా మాజీ ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ముందు క్లారిటీ ఇవ్వాలి. అందరం కలిసి ఉంటున్నాం, గౌరవంగా ఉంటున్నాం. నా మాజీ శాసనసభ్యులు, నా సహచర శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు కూడా నన్ను పన్నెత్తి ఒక్క మాట అనలే. ప్రాంతీయ విభేదాలు వచ్చినాయి కాబట్టి ముందు దాని మీద మా బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆంధ్ర తెలంగాణ ఇతర రాష్ట్రాల ప్రజలకు వ్యతిరేకంగానా, అటువంటి చీటర్ని సపోర్ట్ చేయటమా, అందరినీ కలిసి 10 సంవత్సరాలు చక్కటి పాలన అందించి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి స్టాండ్ని సపోర్ట్ చేస్తారా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు ఆ స్టాండ్ మీద మా శాసనసభ్యులు కానీ మా కేసీఆర్ గారు కానీ దీని మీద ఒక ప్రకటన విడుదల చేయాలని కూడా ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నా. నాకు ఒక ఆలోచన ఉంది, ఒక విధానం ఉంది, ఒక భవిష్యత్తు ప్రణాళిక ఉంది. ఆ ప్రకారం పోతా, అది కూడా తొందరలో చెప్తా.